కూడా జస్ట్లో మిస్ అయింది. ఒక్కొక్క సెకండ్ ముందు అయితే ఆమె ఈ ప్రైవేట్ బస్సులో వచ్చేసి మంచిర్యాల టు బెంగళూరు వెళ్తుంది. సో ఇక టర్నింగ్ కాడ వచ్చేసి తను ప్యాసింజర్ దిగుతున్నారని కొంచెం స్లో చేసిండ్రు. సో ఇప్పుడు ప్యాసింజర్ దిగుతున్న క్రమంలో ఆ లారీ వచ్చేసి ఏదైతే కాటన్ పేలుతున్నదో అది మూవ్ అవుతుంది. అది దీన్ని బైపాస్ చేద్దాం ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ఆగిన బస్సు వచ్చేసి ఈ మూమెంట్కి వచ్చి మూమెంట్ రాగానే దాన్ని రబ్ చేసుకున్న వెళ్ళట్లో ఈ బస్సు వచ్చేసి టువర్డ్స్ సర్వీస్ రోడ్ దిగింది. సో ఎవరికి ఎలాంటి ఇంజురీస్ ఏమి కాలేదు. బట్ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఏమైతే ఉన్నదో అతను కొంచెం చేతికి రాకపోయినట్టుంది. గ్లాసెస్ అన్ని పడుకుంటూ రాకపోయినట్టుంది. దేవుని దీనిలో ప్యాసింజర్స్ ఎవరు లేరు. దానివల్ల పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ పరిస్థితి, లారీ డ్రైవర్కి ఏం లేదు. లారీ డ్రైవర్ బాగానే ఉన్నారు. మధ్యమత్తులు ఏమన్నా మధ్యమత్తులుగా లారీ డ్రైవర్ అయితే వీళ్ళు 1 టౌన్ వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళు టెస్ట్ చేసినారు తెలుసు. వాళ్ళ ఎమ్మెల్యే టెస్ట్ చేయమని చెప్పారు. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత చెప్పండి. ఇదేంటంటే టర్నింగ్ ఏంటంటే మొన్న ఒకటి ఇక్కడ జరిగింది. మరి అది ఒకసారి ఆర్ఎన్బి వాళ్ళతో కావచ్చు, హెచ్కేఆర్ వాళ్ళతో కావచ్చు. ఈ గతంలో కూడా కొంచెం యాక్సిడెంట్ చూడని చెప్తున్నారు. కాస్టర్ బోర్డ్స్ పెట్టాము, స్పీడ్ లిమిట్ పెట్టాము. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రైలింగ్ సీట్లో ఉన్నాయి. ఈ రైలింగ్స్ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం చూసాము. హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడి ఈ రైలింగ్ గ్యాప్ ఉంటున్నట్లు ఏంటంటే సర్వీస్ రోడ్ అయిపోయింది, ఇటు హైవే రోడ్ అయిపోయింది, మళ్ళీ సర్వీస్ రోడ్ అయిపోయింది. సో ప్యాసింజర్స్ ఇటు పాదరక్షకులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చిన్న షార్ట్ కట్ ఉంటుంది. 1 వీక్లో ఈ హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడి ఎలాంటి గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేస్తాము. అలాగే ఇక్కడ ఇది కాస్టనరీ బోర్డ్స్ అని పెట్టించాము ఆల్రెడీ. ఇంకో కొంచెం దూరం నుండి విజయపూర్ ఉండే రేటు బిస్టిక్ కొడతాను కూడా హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడేసి కాస్టనరీ బోర్డ్స్ మళ్ళీ పెట్టిస్తాం. ఇంకా ఫ్యూచర్ ప్రమాదం జరుగుతుంది. థ్యాంక్ యూ.